అన్నం అయితే తింటున్నాను అనమాట. అన్నం తీసినప్పుడు ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేయగానే మిస్టర్ బీస్ట్ చాక్లెట్ అనమాట. ఇదైతే మిస్టర్ బీస్ట్ చాక్లెట్, మిస్టర్ బీస్ట్ చాక్లెట్, మిస్టర్ బీస్ట్ చాక్లెట్ ఇతర మిస్టర్ బీస్ట్. ఇప్పుడు మీరు ఏమైతే చాక్లెట్ ఇచ్చారో అది వచ్చేసి నంబర్ 1 బెస్ట్ చాక్లెట్ అంట ఈ ప్రపంచంలోనే చాక్లెట్ అంట. అది వచ్చేసి నేనంటలేను, మిస్టర్ బీస్ట్ అయితే అంటున్నాను అనమాట. మిస్టర్ బీస్ట్ ఒకటే కదండి, పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా ఈ చాక్లెట్ నేను తిని కాసి టెస్ట్ అయితే చేశారనమాట. ఇప్పుడైతే మనమైతే ఈ చాక్లెట్ ని తీసుకుని కాసి టెస్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే మేము అయితే అంగడికైతే పోతున్నాం అనమాట. మేము డైరెక్ట్ అంగడి కాకుండా సీదా బేకర్కి అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే బేకర్లో అన్ని చాక్లెట్ అయితే ఉంటావు కాబట్టి మేమైతే ఆల్రెడీ ఈ చాక్లెట్ కానీ గూగుల్లో తీసి పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే మాకు ఇదే చాక్లెట్ కావాలనికని మాకు ఇన్ని చాక్లెట్లో ఏ చాక్లెట్ దొరికినా ఓకే, కాకపోతే గూగుల్లో ఈ రేట్ చూడడం దిమ్మ తిరిగింది మాకైతే. ఒక్కోటి 450, 500, 270, 300 ఈ విధంగా అయితే రేట్లు అయితే ఉండవు అనమాట. అవుతుంది చూసుకొచ్చి అయితే మా ఫ్రెండ్ గడే పరిచయం అయ్యాడు. కాకపోతే ఈ బేకర్ అనే రాకపోయా అనమాట. అంతలోపల ఈ బేకర్ అనేది కూడా వచ్చేసాడు అనమాట. 5 స్టార్ కాదు, నేనైతే ఫోన్ అయితే లాక్ తీస్తున్నాను అనమాట. ఆయన అయితే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా చాక్లెట్ అయితే చూసేది. నేనైతే గూగుల్లో తీసి పెట్టుకున్న ఫోటోలు అయితే ఆయనకైతే చూపించాను అనమాట ఈ చాక్లెట్ కావాలనికని. ఆయన బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత నా దగ్గర ఆ చాక్లెట్ లేవనికని ఈ చాక్లెట్ అయితే నాకైతే ఇచ్చాడు అనమాట. కాకపోతే ఈ చాక్లెట్ మనకు అవసరం లేదు, మనకు కావాల్సిన చాక్లెట్ అయితే ఇది. బేకర్లోనే ఈ చాక్లెట్ అనేది దొరకకపోయా, కాకపోతే ఈ అంగిట్లో దొరుకుతా లేదు చూడాలి. ఈ ఉంటే ఊర్లో ఆ బేకరీలోనే దొరకకపోయా, కాకపోతే ఈ ఊర్లో ఏముంటుంది చెప్పండి. దానికోసం ఈ ఊరు కాకుండా వేరే ఊర్లో అయితే ఇప్పుడైతే మేము వేరే ఊరికి బేకేసి అడుగుదాము. ఈ పల్లెటూరులో అయితే మనకు దొరికేలాగానే గట్టి నమ్మకం అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం వేరే ఊరికి అయితే పోయి అడుగుదాము. మాకైతే ఫైతర్లో ఈ అంగడి అయితే కనపడింది అనమాట. ఒకసారి అడుగుద్దాం అనుకున్నా. నేనైతే అంగడి వేకేసి మిస్టర్ బీస్ట్ చాక్లెట్ ఉంది ఇంత తాను కసి అడిగినా, అతనైతే లేదని కసి అన్నాడు. ఇక్కడ కాసు ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ స్వీట్ అంగడి అయితే ఉందన్నమాట. ఇక్కడ ఫైవ్ కాసి అయితే మనం అడుగుదాము. చాక్లెట్ ఉండదా? నేనైతే చాక్లెట్ అడగగానే నాకైతే కింద ఉన్న చాక్లెట్ అని చూపించాడు అనమాట. నా దగ్గర ఉన్న చాక్లెట్ అయితే ఇవి వెనకషని అన్నా ఇది కావాలా? ఇన్ని చాక్లెట్ ఉండవు కానీ మిస్టర్ బీస్ట్ చాక్లెట్ అయితే లేదనమాట. సరేలేని మనం రిటర్న్ అయితే పోతున్నాము. నాకైతే ఒకటి అనిపించింది, అదేమిటంటే ఈ చిన్న బేకరీ కాకుండా చిన్న అంగడిలు కాకుండా మనం పెద్ద షాపింగ్ మాల్కి అయితే పోదాము. అందుకోసమని మనం అయితే ఇప్పుడు పెద్ద షాపింగ్ మాల్కి అయితే పోతున్నాం అనమాట. చూద్దాం ఇంతకు మిస్టర్ బీస్ట్ చాక్లెట్ ఏడేం దొరకలేదు. ఈ సక్క ఇన్ని చాక్లెట్లు ఉండవు కానీ మిస్టర్ బీస్ట్ చాక్లెట్ అయితే కనపడతలేదు నాకైతే. కాకపోతే నా లైఫ్ లో కానీ తినలేను, అన్ని చాక్లెట్లు అయితే కనపడుతుండవి. నాను మా ఫ్రెండ్ గాడు ఈ షాపింగ్ మాల్ అంతా వెతుకుతున్నాం అనమాట. అస్సలు ఒక్క చాక్లెట్ కానీ దొరకలేదు అనమాట మిస్టర్ బీస్ట్ ఇది. మాకైతే షాపింగ్ మాల్ అంతా తిరిగి ఆసరికొచ్చింది. ఒకరినైతే పోయి అడుగుదాం అనుకున్నాము. మాకైతే కరెక్ట్ టైంలో అతనైతే దొరికాడు అనమాట. ఇప్పుడు మేము అతను బైకాసి అడుగుదాం ఈ మిస్టర్ బీస్ట్ చాక్లెట్ ఉందా లేదని కసని. నేనైతే ఆయన దగ్గర వెళ్ళి కాసి మిస్టర్ బీస్ట్ చాక్లెట్ చూపించి కాసి అన్న ఈ చాక్లెట్ కావాలని అడిగితే ఒకసారి కౌంటర్ దగ్గర చెక్ చేయి కౌంటర్ దగ్గర చెక్ చేయమన్నా కానీ మేమైతే కౌంటర్ దగ్గరికి అయితే చెక్ చేయడానికి వస్తే ఇక్కడ ఇంకా ఒక చాక్లెట్ కంటే అనమాట కౌంటర్ దగ్గర అయితే. ఇంక సర్లే వెనకాల మా ఇంటికి అయితే బయలుదేరి వస్తున్నాం అనమాట. దీంట్కన్నా పోయి అడుగొస్తాం అనమాట మిస్టర్ చాక్లెట్ అనేది. అడుగొస్తే మాకు ఆడ అనేది దొరికిపోయా. ఇప్పుడైతే మేము డైరెక్ట్ ఇంకొక దాంట్లో అయితే అడుగుదాము. అది వచ్చేసి కాసి సేమ్ షాపింగ్ మాల్ అయితే ఉందన్నమాట. అది కూడా చూద్దాం మరి దాంట్లో ఒకసారి అడిగి కాసి చాక్లెట్ ఎందుకు చాక్లెట్ దొరుకుతలేదు అనేది. ఒకవేళ దొరకకపోతే మనమైతే ఆన్లైన్ ఆర్డర్ చేసేది కానీ తెప్పించి కాసి అయితే టేస్ట్ చేద్దాం. మేమైతే ఇప్పుడు ఇంకో షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు దాంట్లో దొరుకుతలేదు చూడాలన్నమాట మిస్టర్ బీస్ట్ చాక్లెట్ అయితే.
కాకపోతే ఈ షాపింగ్ మాల్లో తినే వస్తువులు అనేదే లేవు, అసలు ఇవే ఉండవు అనమాట. బట్టల షాపులు మరి లేడీస్ బట్టలు అవి ఇవే ఉండవు, కానీ తినే వస్తువులు అయితే ఒకటి కానీ లేవు. మీరు కనుక బాగా అబ్జర్వ్ చేస్తే కనుక బిస్కెట్ ప్యాకెట్లు అలాగే స్వీట్ బాక్స్ అయితే ఉండవు అనమాట. మనకు కావాల్సింది మిస్టర్ బీస్ట్ చాక్లెట్ కాబట్టి మనం సీదా వెళ్ళి కౌంటర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే అడుగుదాము. నన్నైతే ఇక్కడ అనుకున్నా ఆయన అయితే అడుగుతున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాక్లెట్ ఆ ఆయన అయితే ఈ చాక్లెట్ అయితే లేదు అన్నాడు అనమాట. ఎట్లయితే చాక్లెట్ లేదా కదా అని కసిన బయటకు వచ్చే టైంలో అయితే నాకైతే ఇంకొక అన్న అయితే కనపడాడు అనమాట. ఆయనని వెలికేసి ఇది ఒక్క పని అయితే అడుగుదాము. అన్నా ఈ చాక్లెట్ అయితే లేదు. ఇతను కూడా ఈ చాక్లెట్ అయితే ఇటు దొరికితే అయితే అన్నాడు అనమాట. అందుకోసం మనం సీదంగా బయటకి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకని దొరికిపోయా, బట్ ఆడ దొరుకుతుంది అర్థమైతే లేదు నాకైతే. బాలే మన మిస్టర్ బీస్ట్ చాక్లెట్ ఏం దొరకలేదా? దాస్తుందా దిగలే. ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. You've heard me say that Feastables is the best tasting chocolate in the world. And in this video we're going to pull back. ఇప్పుడైతే మీరైతే ఈ వీడియో చూశారు కదా, ఈ ప్రపంచంలోనే బెస్ట్ చాక్లెట్ అంటే ఇదైతే. కాకపోతే ఆ బెస్ట్ చాక్లెట్ ఇదే బెస్ట్ చాక్లెట్ అన్నప్పుడల్లా నాకైతే ఒకసారి తినాలైతే అనిపించింది అనమాట. కాకపోతే మా ఊర్లో మా పక్కల ఊర్లో ఫుల్ అయితే ఎత్తినాం అనమాట. ఆ షాపింగ్ ప్రతి ఒక్క చిన్న అంగడి బేకరీ కాడ నుండి పెద్ద షాపింగ్ మాల్ కాడికి అయితే ఫుల్ అయితే ఎతికినాం అనమాట. అయినా కూడా మిస్టర్ బీస్ట్ చాక్లెట్ కాదు కదా, దాని పేపర్ కూడా అయితే మాకు దొరకలేదు అనమాట. ఆల్రెడీ అందు పనిచేస్తారు కదా, వాళ్ళ దగ్గర అడిగామన్నమాట ఫోన్ చేసి చాక్లెట్ కావాలని కలిసి. కాకపోతే వాళ్ళు కూడా లేదని అయితే అన్నారనమాట మాకైతే. ఇప్పుడు మనం ఆ చాక్లెట్ కోసం అయితే ఇప్పుడు మనం ఫోన్లోనూ ఆర్డర్ అయితే పెడదాం మన చాక్లెట్ని. ఇప్పుడైతే నేను ఫోన్లో తీసుకుని కలిసి ఆర్డర్ అయితే పెడతాను. చూద్దాం మరి ఆర్డర్ పెట్టిన తర్వాత అది వచ్చిన తర్వాత మనం టేస్ట్ అయితే చేద్దాం. ఇందుకే ఇప్పుడైతే నా ఫోన్లో అయితే ఆర్డర్ అయితే పెడతా. ఇప్పుడైతే మనం అయితే ఇది మిస్టర్ బీస్ట్ చాక్లెట్ అయితే మనం అయితే ఆర్డర్ అయితే చేయబోతున్నాం అనమాట. ఇక్కడ అంక చూసుకున్నట్టయితే ఈ వల్ల ప్రైస్ చూసుకున్నట్టయితే 450 రూపాయలు, 500 జాస్తి ఎక్కువ అంటే ఎక్కువ ఉండవన్నట్టు ప్రైస్ అయితే ఇవాళ. ఇది చూసుకున్నట్టయితే మేము ఆల్రెడీ దీన్ని ఒక టిక్ మార్క్ అయితే చేసి పెట్టామన్నమాట. ఇది వచ్చేసి 1500 అనమాట ఇది వచ్చేసి. కాకపోతే దీంట్లో అయితే 4 అయితే వస్తామన్నమాట. ఇప్పుడైతే మనం దీన్ని అయితే ఆర్డర్ అయితే చేద్దాం. ఇప్పుడైతే మన చాక్లెట్ అయితే మనకైతే మన ఆర్డర్ కన్ఫర్మ్ అయితే అయ్యిందనమాట. మనం వచ్చేసి నిన్న సాయంత్రం 5 గంటలకి అట్లా మనం మిస్టర్ బీస్ట్ చాక్లెట్ అయితే ఆర్డర్ అయితే పెట్టాం కదా. ఈ రోజు తారీఖు వచ్చేసి 10 అనమాట. చూద్దాం మరి ఎంతమాట వచ్చిందో మిస్టర్ బీస్ట్ చాక్లెట్ అనేది. నేనైతే అమెజాన్లోకి వెళ్ళి ఓపెన్ అయితే చేస్తా మిస్టర్ బీస్ట్ చాక్లెట్ ఎంతమాట వచ్చేదానికసి. నేనైతే దీంట్లో అయితే ఆర్డర్ పెట్టిన అనమాట. చూద్దాం మరి. ఇక్కడ ఇంకా ఈ దాంట్లో పోతే ఇక్కడ మా ఆర్డర్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మా ఆర్డర్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఇంకా మిస్టర్ బీస్ట్ చాక్లెట్ అనమాట. దాని మీద ఓపెన్ చేసి చూపిస్తాం మీకైతే. ఇక్కడ చూసుకున్నట్టయితే మిస్టర్ బీస్ట్ చాక్లెట్ అయితే ఇంతమాట అయితే వచ్చిందన్నమాట. ఇంకా షిప్పింగ్ అనేది లేదు, ఆర్డర్ కన్ఫర్మ్ అయినట్టు. ఇంకైతే మనకి ఇప్పుడు షిప్పింగ్ కావాలో అవుట్ ఆఫ్ డెలివరీ, ఇంకా డెలివరీ ఈ రెండింటి అయితే అవుతుంది అనమాట. మనకైతే ఇప్పుడు జస్ట్ ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయింది. రేట్ అనమాట ఎక్కువ ఉంది అనమాట. అయితే చూద్దాం మరి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు లేదు గుట్లేదు కదా. ఈ వీడియోకి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మన వీడియో నచ్చినట్టయితే. ఇంకా అది వచ్చేటప్పుడు అయితే వీడియో అయితే తీస్తాం మీకైతే. చూద్దాం మరి స్టార్టా. ఇప్పుడు వచ్చేసి మన మిస్టర్ బీస్ట్ చాక్లెట్ అనేది 2 టిక్లు అయితే పడాలన్నమాట. ఇది వచ్చేసి 2 టిక్లు అయితే పడాలన్నమాట. ఈరోజు అయితే మనం 5 కాసి మిస్టర్ బీస్ట్ చాక్లెట్ అయితే తీసుకుని అయితే వద్దామంట. తీసుకుని వచ్చిన తర్వాత తిని కాసి టేస్ట్ అయితే చేద్దాము. కాకపోతే మనమే వెళ్ళి కాసి ఈడ నుండి 13 కిలోమీటర్లు 5 కాసి తీసుకుందావాలా, ఇది ఒక్కటే ప్రాబ్లము. దాంట్లోన ఈ రేట్ ఒకటి ఎక్కువ ఉంటుంది అనమాట. మిస్టర్ బీస్ట్ చాక్లెట్ రేట్ అయితే ఎక్కువ ఉంటుంది. అయినా పర్లేదు అన్నిటికి తెగించి చేస్తున్నాం అనమాట. నేనైతే ఇప్పుడు అమెజాన్ ఆఫీస్ దగ్గరికి వచ్చి కలిసి ఇప్పుడైతే నా ఆర్డర్ అయితే తీసుకుంటా. ఇది వచ్చే అమెజాన్ ఆఫీస్ అనమాట. ఇక్కడైతే మన పార్సల్ అయితే వెతుకుతున్నాడు అనమాట. ఆయన అయితే పార్సల్ తీసుకుని కలిసి ఇప్పుడైతే దుబ్బైతాం ఫస్ట్ అయితే. నాకైతే అంత లోపల ఈ పార్సల్ కూడా దొరికేసింది అనమాట. నానైతే ఇప్పుడైతే వీటిల్లో బెస్ట్ చాక్లెట్ ఏదంటే నాకైతే ఈ రెండింటిని అయితే చూపించాడు అనమాట. ఫైనల్ గా వచ్చేసి మనకైతే మిస్టర్ బీస్ట్ చాక్లెట్ అయితే వచ్చేసాం అనమాట. వీటిని తెప్పియడానికి మాత్రం నానా కష్టాలు పడాము. ఇప్పుడైతే ఈ చాక్లెట్ రావడానికైతే పూర్తిగా 6 రోజులైతే పట్టింది మాకైతే. ఈ చాక్లెట్ తో పాటు నేనైతే ఈ చాక్లెట్ ఆర్డర్ పెట్టాను అనమాట. అందుకే ఈ చాక్లెట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 100 రూపాయలకి అయితే వచ్చామాట. ఈ 2 చాక్లెట్ అయితే ఈ చాక్లెట్ ప్రైస్ వచ్చేసి 13 రూపాయలు అయితే పడింది అనమాట. చాక్లెట్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ఈ చాక్లెట్ని తినికాసి టేస్ట్ చేద్దాము. ఇందుకే ఎట్లుండవి ఎట్లేదని చూద్దాము. ఇందుకే ఇది ఈ ప్రపంచంలోనే బెస్ట్ చాక్లెటా కాదనేది ఈ వీడియోని అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే మీకు వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఈ చాక్లెట్ని టేస్ట్ చేద్దాం.
ఇప్పుడు మనం ఈ చాక్లెట్ని సపరేట్ చేసుకుని కాసి ఈ దాంట్లో అయితే ఇద్దాము. అప్పుడైతే మనకి ఏది మిస్టర్ బీస్ట్ చాక్లెట్ ఏ చాక్లెట్ అనేది ఎవరు కొను దొరకదు కాబట్టి అప్పుడు టేస్ట్ అయితే చేద్దాము. Okay, let's go. ఇక్కడున్న చాక్లెట్లో ఇప్పుడు ఏది బెస్ట్ చాక్లెట్ అనేది ఇప్పుడు అయితే చూద్దాం. మనమైతే కరెక్ట్ చెప్పు, నేను కూడా చెప్పు. అదే బాగా అదేనా సూపర్, అదే బాగుందా? ఇంకోటి చూడు, ఈ దాంట్లో దానికన్నా సూపర్ ఇది. అదే బాగుండదు అది సూపర్. ఈ దాంట్లో ఇది ఇంకా చూడు, ఇది చూడు, గిది అవతల ఇది దాని పక్కన ఆడితే ఇదే తీసుకుంది. అది చూడు, ఇది చూడు. ఇది ఇంకా సూపర్. అది ఇంకా సూపరా అంటే ఇదానికన్నా అది సూపరా? సూపర్. ఆ పక్క నన్ను వచ్చేసి కలిసి అందరితోని ఈ చాక్లెట్ టెస్ట్ అయితే చెప్తాను అనమాట. అందరు ఇచ్చిన రేటింగ్ అయితే ఇదనమాట. ఈ చాక్లెట్ సైడ్ వెనక్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మిస్టర్ బీస్ట్ చాక్లెట్ అనమాట. ఈ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బాదమ్స్ అయితే ఉన్నాం కదా. ఒకటి తిను, ఒకసారి టేస్ట్ తిందాం. మీరు ఉండింది ఉన్నాడు చెప్పు, బాగుండదా లేదన్నా? బాగుండదు. నిజం చెప్తాను, ఏది సుళ్ళు చెప్తుంటావు చూతే అఫ్ఫకల్లా అమ్మాట అంతా బాదం వాసన వస్తలేదా? నాకైతే బాగుండదు. నీకైతే బాగుండదు, వాసన ఏం వస్తలేదా? కొంచెం స్మెల్ వస్తుంది అంతే. కొంచెం స్మెల్. ఇది వాసన అయితే వస్తుండదు, నిజంగా చెప్పాలంటే ఇది వాసన అయితే వస్తుండదు అనమాట. ఎందుకంటే ఇది బాదామ్స్ ఉండవు కదా, అసలుగా వాసన అయితే వస్తుండదు. ఇది కొంచెం స్మెల్ అయితే వస్తుండదు. దీనివల్ల ఏం ప్రయోజనం అయితే లేదు నాకు తెలిసి. అయితే దీనికి ఏం బాగుండదు నాకు గుర్తలేదు, కొంచెం స్మెల్ వస్తుంది అంటానికి అయితే అర్థమవుతలేదు. ఇది వచ్చేసి కలిసి మిస్టర్ బీస్ట్ అనమాట. ఇది కానీ ఇప్పుడైతే అన్ని ఒకేసారి అన్ని చాక్లెట్లు అయితే టెస్టింగ్ అయితే ఇస్తున్నాను అనమాట. ఒక్కోటి ఏది బాగుండదు లేదు. నాకైతే అన్నిట్లయితే నాకు ఈ చాక్లెట్ అయితే నెంబర్ 1 అయితే అనిపించింది అనమాట. ఇంకోటి మెయిన్ టాపిక్ ఏమిటంటే ఈ ప్రపంచంలోనే బెస్ట్ చాక్లెట్ అంటే ఇది. 1500 రూపాయలు బొక్క అని సింత చేస్తున్నాను, ఇప్పుడు సింత చేస్తున్నాను. ఏం అన్ని సింపుల్ తినేది 1500 రూపాయలు వేస్ట్. అయినా కూడా అన్నిటికన్నా మన ఇండియాలో దొరుకుతాయి కదా ఈ చాక్లెట్ అయితే హైలైట్. ఈ చాక్లెట్ కానీ ఇంకోటి అది ఏదో ఉండదు కదా, అలా మీద అది ఏదో పేరు ఉండదు కదా, ఆ చాక్లెట్ అనేది హైలైట్ ఉండదు. ఈ చాక్లెట్ ఇంకో చాక్లెట్ అయితే హైలైట్ ఉండదు. కాకపోతే వాళ్ళ వేస్ట్ అనమాట, అంత బాగాలేవు అనమాట. ఇది 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 ఇంకోటి ఇచ్చారు కదా బ్లాక్ కలర్ది, అదైతే మస్తుండే. ఈ మూడైతే నార్మల్గా అయితే అనిపించదు అనమాట. ఈ మిస్టర్ బీస్ట్ చాక్లెట్ ప్రపంచంలో బెస్ట్ చాక్లెట్ అంట. కొత్త పగలతంగా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కరి. బాగుండే చాక్లెట్ ఇది. ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్లు అయితే తప్పకుండా చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ వచ్చి నెక్స్ట్ వీడియో కలుస్తా. అంతవరకు బాయ్.